పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు చేస్తున్న ప్రజాసేవకు ఆకర్షితులై పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేల్పుల మనోహర్, అల్వాల దామోదర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ దాసరి చంద్రశేఖర్ రెడ్డి, వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, అల్వాల రాజిరెడ్డి, వేల్పుల సతీష్, బిర్దు మల్లేశం, కంది ఓదలు, రాపోలు శంకర్, పిండ్యాల జనార్దన్ రెడ్డి, ఇరుమల హనుమంతు, కూర భూమిరెడ్డి, వేల్పుల అంజయ్య, పబ్బతి నారాయణ రెడ్డి, మరాఠి లింగయ్య, అవునూరి జితేందర్, అవునూరి సుమన్, మరాఠి కనకయ్య, అవునూరి అజయ్, గొట్టె మల్లేశం, బొల్లం అంజయ్య, శ్రీరాల రాములు, మరాఠి మహేందర్, అందల రవి, అవునూరి రాజేశం, అవునూరి అనిల్, బొంకూరి కొమరయ్య, అవునూరి తిరుపతి, అవునూరి అరవింద్, గద్దల సతీష్ లతో పాటు 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీలోకి ఆహ్వానించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ కాసులపల్లి గ్రామం నుండి ఇంత పెద్ద ఎత్తున రెడ్డి సోదరులు, వాళ్ళతో పాటు మున్నూరు కాపు సోదరులు, కుర్మ సోదరులు, అదేవిధంగా సోదరుడు ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి వారితో పాటు వాళ్ళ కుల బాంధవులు అందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు 100 మంది పైన వాళ్ళ చేరడం ఏదైతే ఉందో మరి దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఆనాడు మా దగ్గర నుండి మా ఊరు నుండి శాసనసభ్యులు ఉన్నప్పుడు మా గ్రామంలో క్వింటాలకు 10 కిలోల నుండి 12 కిలోలు 15 కిలోలు వడ్లు కట్టయినాయి. మా ఊరు కూడా రైతులతో కూడుకున్నటువంటి గ్రామం, అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామం మా గ్రామం. అటువంటి మా గ్రామంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప మిగతా అందరికి కూడా పెద్ద ఎత్తున వడ్ల కటింగ్ పెట్టి మమ్మల్ని అనేక రకాలుగా నానా గోసపుచ్చుకున్నారు. మరి మీరు శాసనసభ్యులుగా గెలిచినప్పటి నుండి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మరి 5వ ఫసలు మా గ్రామంలో ఒక గింజ కూడా కటింగ్ కాకుండా మరి మీరు ఏదైతే మాట ఇచ్చిందో ఆ రోజు ఎన్నికల సమయంలో అదే మాట ప్రకారంగా మరి మీరు ఏదైతే మాట తప్పకుండా మాకు ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయో మరి దాంతోపాటు మరి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి ఇవన్నిటి కూడా మేము ఆకర్షితులమై మేము బేషరతుగా మరి కూర మల్లారెడ్డి గారు మార్కెట్ వైస్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది మేము సంతోషంగా వచ్చి వాళ్ళ పెద్ద ఎత్తున చేరుతా ఉన్నామని చెప్పడం చాలా సంతోషం. మరి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మరి మా ఊరు నుండి మాకు ఎమ్మెల్యే ఉన్న 10 ఏళ్ళు ఒక్క ఇల్లు రాలే. ఇవాళ మీరు వచ్చినటువంటి ఈ 2 ఏళ్ళలో దాదాపు 25 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా గ్రామానికి ఇచ్చారు. ఇంకా కూడా మీరు ఇస్తా అని చెప్పారు. మీ మీద మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఇంకా మా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి, అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ నాయకత్వంలో మాకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పి ఆలోచనతో వాళ్ళు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు రావడం జరుగుతూ ఉందని చెప్పి మీరందరూ కూడా చెప్పడం చాలా సంతోషం. ఇది పెద్దపల్లి నియోజకవర్గానికి ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఆనాడు శాసనసభ ఎన్నికలలో కేవలం 27 ఓట్లే నాకు తక్కువ వచ్చినట్టు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా 140 ఓట్ల చిల్లర ఆనాడు మీరు గ్రామస్తులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది. మీరు నమ్మకాన్ని ఉమ్ము చేయం. మళ్ళీ కూడా రేపు ఎంతమంది ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే అంతమంది పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మీకు ఇదివరకు కూడా ఇస్తాము. దానిలో ఎలాంటి ఎవరికి సందేహం లేదు, ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. కాబట్టి మీకు ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటా. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మిగతా మా రెడ్డి సోదరులు కానీ చాలా